హాయ్ హలో నమస్తే, నేను మీ వాసుదేవన్. బకెట్ జనసేన వచ్చి గ్లాసు జనసేనని ఢీ కొట్టింది. గ్లాసు పగులుతుందా, బకెట్ పగులుతుందా? ఇదేదో సినిమాకి సంబంధించిన ఇంట్రో అనుకుంటున్నారేమో. ఆంధ్రప్రదేశ్లో వాస్తవంగా ఉన్న పరిస్థితి. ముక్కు మొహం తెలియని కోనింటి పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తిని తమ పార్టీ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా జాతీయ జనసేన పార్టీ ప్రకటించింది. వెరీ లిమిటెడ్ మీడియాకి ఆ మెసేజ్ సర్క్యులేట్ చేసింది. ఇంతగా కోనింటి పవన్ కళ్యాణ్ ఎవరు, కొణిదెల పవన్ కళ్యాణ్కి ఆయనకుండే చుట్టరికం ఏమన్నా ఉందా అని వాకప్ చేస్తే ఏమీ లేదు. కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మెగాస్టార్ గారు తమ్ముడు పవర్ స్టార్ అయితే, ఈ కోనింటి పవన్ కళ్యాణ్ గారు బకెట్ జనసేన రాష్ట్ర అధ్యక్షుడు. అది ఇందులో విపరీతం ఏం లేదు, ఎందుకంటే వాళ్ళ గుర్తు బకెట్. వాళ్ళు కూకట్పల్లిలో కూడా కంటెస్ట్ చేసి ఒక 1800 ఓట్లు తెచ్చుకున్నారు. ఒకటైతే వాళ్ళ ఆ ఎజెండా క్లియర్గా కనిపించింది. వాళ్ళని స్పాన్సర్ చేసి నడిపిస్తున్న వ్యక్తులు బయట రాష్ట్రాల వాళ్ళకి పర్పస్ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి వేరే పర్పస్ ఉంది. వాళ్ళని దించింది ఒక కార్పొరేట్ దిగ్గజం. అతను దాని ద్వారా ఆశించిన లక్ష్యం ఏంటంటే నియోజకవర్గంలో కనీసం 1000 నుంచి 1500 ఓట్లు చీల్చడం. ఈ చీల్చడం ద్వారా డెసిసివ్ మ్యాండేట్, అంటే ఒక నిర్ణయాత్మక తీర్పులో క్రియాశీలక పాత్ర పోషించాలనేది బకెట్ జనసేనని ప్రమోట్ చేస్తున్న ఇన్వెస్టర్స్, మనం వాళ్ళని పెట్టుబడిదారులే అనాలి అని మాత్రమే అనాలి. వాళ్ళకు ఒక లక్ష్యం ఉంది. ఏంటంటే జనసేనని డీజనరేట్ చేయటం, డిసింటిగ్రేట్ చేయటం. ఆయన ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడి నుంచి వీళ్ళ గురించి ప్రస్తావన చేసేప్పుడు ఇంటి పేరుతో సహా చెప్పాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు జాతీయ జనసేన వాళ్ళు. ఆయన ఎవరో నాగేశ్వరరావు గారంట, జాతీయ అధ్యక్షులట. అడికిమేట దగ్గర రామ్నగర్ గుండులో వాళ్ళ ఆఫీస్ ఉన్నట్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సమర్పించిన ఎఫిడవిట్లో వాళ్ళు చెప్పారు. వాళ్ళకు కాంటాక్ట్ నెంబర్ లేదు. ఆ కోనింటి పవన్ కళ్యాణ్ ఆయన ముఖం చూపించడు, ఆయనకు ఫోన్ నెంబర్ ఉండదు. ఆయన ఆడియో లీకులు, ప్రెస్ రిలీజులు మాత్రం ఇస్తుంటాడు. ఎక్కడి నుంచి ఇస్తున్నాడు, ఎలా ఇస్తున్నాడు, ఎంతమందికి ఇస్తున్నాడు, ఇవన్నీ గోప్యం మళ్ళీ. సో ఈ ఆపరేషన్స్ చాలా బాగున్నాయి. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ జాతీయ జనసేన 175 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆంధ్రప్రదేశ్లో 25 పార్లమెంట్ సెగ్మెంట్లో అభ్యర్థులను ఉంచోబెడుతుంది. బీఫామ్స్ని అలా ఏదో చేబదులుగా ఇచ్చినా సరే 4-5 లక్షలు పర్ బీఫామ్ జేబులో వేసుకునే ఒక ఛాన్స్ ఉంది. ఎన్నికల్లో మేము కూడా నిలబడ్డాం ఫలానా పార్టీ తరఫునని చెప్పుకునే కొందరు, చెప్పుకోవాలని ఉబలాటపడే కొందరు ఉత్సాహమూర్తులు ఉంటారు. వాళ్ళందరికీ ఇది కేర్ ఆఫ్ అడ్రస్. ఈ ప్లాట్ఫామ్ నుంచి పోటీ చేయటం, మాకు కూడా 2000 వచ్చాయి ఓట్లు, మేము కూడా పోటీ చేసి డిఫీటెడ్ క్యాండిడేట్ అని బ్రాకెట్లో BA వితిన్ బ్రాకెట్స్ నాట్ కంప్లీటెడ్ అని వెనకట్లో రాసుకునేవాళ్ళం. అలాగా ఎంపీ వితిన్ బ్రాకెట్స్ ఏంటంటే కంటెస్టెడ్ అండ్ డిఫీటెడ్ అని రాసుకుంటారు. వీళ్ళు పోటీ చేసాం, ఓడిపోయామని. సరే, ఎవరి గుల వాళ్ళకి ఆనందం అని వాళ్ళు అలా తీర్చేసుకుంటారు దాన్ని. ఇప్పుడు అలాంటి వాళ్ళ పర్పస్ సర్వ్ అవుతుంది. ప్రమోటర్స్కి 4 డబ్బులు వస్తాయి. అటు జనసేన ఫౌండర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పిన ఓట్లు చీలనివ్వము అనే సిద్ధాంతం చూసారా, అది వచ్చి ఆ బాణం తిరిగి వచ్చి యూటర్న్ తీసుకుని ఆయన చంద్రబాబు గారితో జర్నీ చేస్తున్నారు కదా. చంద్రబాబు గారి పుణ్యమా అని ఆయన వేసిన, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న డెసిషన్ కూడా యూటర్న్ తీసుకుని మళ్ళీ వచ్చి ఆయన్నే కొట్టేస్తుంది. జనసేన ఓట్లు, జనసేన టీడీపీ కాంబినేషన్ ఓట్లు అడ్డంగా చీల్చేస్తుంది. 1000, 1500, 500 లేకపోతే 9, 12, 9 ఓట్లతోటి కొణతాల రామకృష్ణ గారు అనకాపల్లి నుంచి ఎంపీగా గెలిచారు. 12 ఓట్లతోటి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఫస్ట్ టైం 2014లో మంగళగిరి నుంచి పోటీ చేసి గెలిచారు. సో అట్లా ఈ 12-15 ఓట్ల తేడాతోటి ఎంతమంది దురదృష్టవంతుల్ని రేపొద్దున ఈ జాతీయ జనసేన తయారు చేస్తుందనేది అర్థం కావట్లా. ఎందుకంటే మనిషిని పోలిన మనుషులు, ఎమిగోస్ అనే సినిమా చూసాం కళ్యాణ్ రామ్. అలాగా పోలిన పేరుతోటి ఈయన కోనింటి పవన్ కళ్యాణ్ భలే ఐడెంటిఫై చేశారు మొత్తానికి. మనకి ఇటువంటి సంఘటన ఒకసారి కనుక చూస్తే వెనకటి ఎలక్షన్లో పరుచూరులో దగ్గుబాటి వెంకటేశ్వరరావులు ఒక 5 నుంచోబెట్టారు రకరకాల పార్టీల వాళ్ళు కన్ఫ్యూజ్ చేయడానికి ఓటర్ని. సరే, గుర్తులు కూడా ఇలా కన్ఫ్యూజ్ చేసి ఇప్పుడు ఈవీఎంలో చూస్తే గ్లాసు, బకెట్ ఆల్మోస్ట్ చిన్న సైజులో కనిపిస్తాయి. కొంతమంది ఆదరాబాదరా ఓటేసే వాళ్ళు గ్లాస్కే పోయి బకెట్కి వేయచ్చు. ఆ ప్రమాదం కూడా లేకపోలేదు. ఇదే వాళ్ళకి 1000, 1500 మొత్తానికి ఈ ఓట్లు అయితే తీసుకొస్తుంది. గెలుపు ఓటముల్ని అవతల వాళ్ళ గెలుపు ఓటముల్ని ప్రభావితం చేసే ఈ టెక్నిక్ని ఫస్ట్ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసిన వాడు కిలారు ఆనందపాల్ ఉరఫ్ కేఏ పాల్, ప్రజాశాంతి పార్టీ ఫౌండర్.
ఆయనకు బాగా వర్కౌట్ అయింది. ఆయన మార్గదర్శి అయ్యారు ఇలాంటి ప్రాక్సీలకు అనమాట. ఈ ప్రాక్సీ పార్టీలకు ఆయన మార్గదర్శి అయ్యారు. అలా ఆయన్ని చూసి ఇలా మొదలెట్టారు. రేపు పొద్దున నేషనల్ తెలుగుదేశం పార్టీ కూడా రావచ్చు, వాళ్ళు కూడా ఎన్టీ రామారావు గారి బొమ్మ పెట్టుకోవచ్చు. అక్కడికి వచ్చేప్పటికి సైకిల్ని పోలిన ఏదో ఒకటి ట్రైసైకిల్లో ఏదో ఒకటి పెట్టి కన్ఫ్యూజ్ చేయొచ్చు. ఇలాంటి చిత్ర విచిత్రాలు చాలా చూడాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చాలా కంఫర్టబుల్గా కన్వీనియంట్గా మర్చిపోతున్న విషయం ఏంటంటే, ఇప్పుడు ఆయన కంటెస్ట్ చేసేవి మహా అయితే 15-18 అని తెలుస్తోంది. ఒకవేళ నేనేమన్నా తక్కువ చెబితే క్షమించండి, ఒక 25 దాకా కూడా ఉండొచ్చు. ఆ 25 సీట్లకు గాను ఆయన వెళ్ళి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి పెట్టుకుని, అయ్యా నాకు గ్లాస్ గుర్తు కేటాయించండి అంటే ఎలక్షన్ కమిషన్కి ఒక ప్రయారిటీ ఉంటుంది, ఒక ప్రోటోకాల్ ఉంటుంది. అంతకు మించి ఎక్కువ సీట్లలో ఎవరు కంటెస్ట్ చేస్తున్నారో చూసి వాళ్ళకి ఆ ఫ్రీ సింబల్ని కేటాయించే అవకాశం ఉంది. అట్లా ఈ బక్కెట్ జనసేన కాస్త గ్లాస్ జనసేన అయ్యే అవకాశం ఉంది. పవర్ స్టార్ గారు మరి అప్పుడు తన పార్టీ అభ్యర్థుల్ని ఏ గుర్తు కింద పోటీ చేయిస్తారు? మీరు 25 పోటీ చేయండి, 30 చేయండి, 40 చేయండి, హరిరామజోగయ్య గారు చెప్పినట్టు 70 చేయండి. కానీ 175 చేయడానికి కోనింటి పవన్ కళ్యాణ్ ఇలా చేతికి కంకణాలు అవి కట్టుకొని రెడీ అయిపోయాడు. మరి మీకు 175, మీకు గ్లాసు గుర్తు కావాలంటే 175లో కంటెస్ట్ చేయాలి. మీరు 175 కంటెస్ట్ చేస్తే తెలుగుదేశానికి అవకాశం ఉండదు. లేదు మీరు గ్లాసు వదులుకుంటే మీకు ఏ గుర్తు కింద కంటెస్ట్ చేయాలి. అప్పుడు చంద్రబాబు గారు ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటారు. అసలే ఆయన సంక్షోభాల నుంచి అవకాశాలు సృష్టించుకునే గొప్ప రాజనీతిజ్ఞుడు. మీకు ఎదురైన సంక్షోభం ఆయనకు అవకాశంగా మారుతుంది. ఆయనకు ఎదురైన సంక్షోభం నుంచి ఆయన అవకాశాలు సృష్టించుకోవటం అంటే అదేదో మొన్నే తేలిపోయింది. మనకి 52 రోజులు జైల్లో ఉండేవాళ్ళు కదా సంక్షోభం నుంచి అవకాశాలు సృష్టించుకునేవాళ్ళు అయితే. సరే, ఇక్కడికి వస్తే మీ గ్లాసు గుర్తుని కాస్త ఆ బక్కెట్ జనసేన తన్నుకుపోతే మిమ్మల్ని ఆయన ఎలా ప్రోత్సహిస్తాడు, ఎలా మీకు ఎలాంటి ప్రోద్బలం ఇస్తాడంటే, అదేంటి బ్రదర్, మన సైకిల్ గుర్తుంది కదా, పోతే పోయింది అదో గ్లాసు, దీని మీద కంటెస్ట్ చేయండి, మనందరం ఒకటే కదా అంటాడు. మీరు ఎప్పట్లాగే నమ్మి మోసపోయి మీరు ఆ సైకిల్ గుర్తు మీద పోటీ చేశారనుకోండి, మీరందరూ తెలుగుదేశంలో కలిసిపోయినట్టే. అంటే రక్తపాత రహితంగా ఒక మెర్జర్ ఎట్లా జరుగుతుందనే దానికి ఇది ఉదాహరణ. ఇదంతా హైపోథెటికలే, ఇదంతా జరుగుతుందని, జరిగి తీరుతుంది అనేది నా భావన కాదు. ఇలా జరగటానికి ఉన్న అవకాశాలు, పాజిబిలిటీస్ని నేను చెప్తున్నాను. ఆ పాజిబిలిటీస్ని చంద్రబాబు గారు ఎలా ఎక్స్ప్లోర్ చేసుకుంటారో నేను చెప్తున్నాను. మొన్నటికి మొన్న వారి పుత్రరత్నం లోకేష్ గారు 2-3 మీడియా ప్రతినిధులకి ఇంటర్వ్యూలు ఇస్తూ చాలా ఇన్నోసెంట్ ఫేస్ తోటి అమాయకంగా కళ్ళు పెద్దవి చేసి, ఇందులో అంబిగ్యూటీ ఉంది, చంద్రబాబు గారే ముఖ్యమంత్రి, అనుభవజ్ఞుడు, అలాగే సీనియర్ పొలిటీషియన్, ఇవన్నీ ఉన్నవాడు, సమర్థుడు, అన్నిటికి మించి ఇవన్నీ ఉన్నవాడు చంద్రబాబు అని పవన్ కళ్యాణ్ గారే చెప్పారు కదా అని ఆయన తరఫున ఈయన ఎండార్స్మెంట్ ఇచ్చేశారు. అంటే ఈయన ఏమన్నారు, పవన్ కళ్యాణ్ గారు లోకేష్ కన్నా జీపీఏ ఇచ్చారు, జనరల్ పవర్ ఫెటాన్ని. నేనేం మాట్లాడాలనుకున్నా మీరు మాట్లాడేసి చివరిలో పవన్ కళ్యాణ్ చెప్పాడని చెప్పమని ఏమన్నా జీపీఏ ఇచ్చారా? ఇవ్వలేదు కదా. బట్ ఈయన చెప్పేశారు. ఇలా చెప్పిన దాని మీద ఏమన్నా ఆయన నిరసన తెలియజేశారా అంటే ఆయన అసలే మొహమాటస్తుడు పవన్ కళ్యాణ్ గారు, చెప్పరు. పోనీ ఆ పెద్ద మనిషి తెలుగుదేశం పార్టీ, అది జాతీయ పార్టీ అండి, మనం తక్కువ చేసి మాట్లాడకూడదు. తెలుగుదేశం జాతీయ పార్టీ, దానికి ఒక జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, ఒక జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు. వీళ్ళు ఏమన్నా అదేదో టంగ్ స్లిప్ అవటం మూలన అలా అయిపోయింది అని ఏమన్నా చెప్పారా? అది చెప్పలా. ఎవరికి యువతల ఈయనకు మొహమాటం, వాళ్ళకి అభిజాత్యం. సో ఈ మొహమాటానికి అహంకారానికి మధ్య జరిగిన పోరులో జనసేన గ్లాసుని కాస్త బక్కెట్ జనసేన ఎత్తుకుపోయింది అనుకోండి. పవన్ కళ్యాణ్ గారు, దిస్ ఈజ్ హై టైమ్, యూ నీడ్ టు థింక్, యూ నీడ్ టు రివ్యూ యువర్ సెల్ఫ్, యూ నీడ్ టు రివ్యూ యువర్ రిలేషన్షిప్, అలయన్స్ అండ్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ విత్ తెలుగుదేశం. ఎన్నికలు జరిగే సమయానికి మిమ్మల్ని దుర్బలుడుగా చేసే ఒక ప్రయత్నం అయితే జరుగుతోంది. ఈ కుట్ర కోణం గురించి మీకు తెలియదని నేను అనుకోను, ఎందుకంటే మీరు కొన్ని వేల పుస్తకాలు, కొన్ని లక్షల మంది మనుషులను చదివేశారు. సో నాకు విత్ లిటిల్ విజ్డమ్ ఎనాలైసిస్ చేసే నాకేంటి తెలిసిందంటే, మీకు ఎంతో తెలిసి ఉండాలి, ఈ పడికి తెలిసే ఉండొచ్చు కూడా. మీరు జాగ్రత్త తీసుకోగలరు, మీరు తీసుకోలేరని నేను చెప్పడం కాదు, కానీ తీసుకోవాల్సిన సమయం దగ్గరలోనే ఉందని గుర్తు చేయటం మాత్రం నేను చేస్తున్నాను. ది రెస్ట్ ఈజ్ అప్ టు యూ. మీ విజ్డమ్ ఏ మేరకు మిమ్మల్ని డైరెక్ట్ చేస్తే ఆ మేరకు మీరు నిర్ణయం తీసుకోండి. మీరు పవర్ స్టార్గా నిలబడాలంటే మీ గ్లాస్ గుర్తుని కాపాడుకోండి.
అలాగే మీ పార్టీ అస్తిత్వాన్ని కూడా కాపాడుకోండి. మీరు ఇండిపెండెంట్గా నుంచొని ఉంటే హరిరామజోగయ్య గారు చెప్పినట్టు అవుట్ ఆఫ్ 70 సెగ్మెంట్స్ కనీసం ఒక 50 స్థానాలతో మీరు కింగ్ మేకర్ అయి ఉండేవాళ్ళు. చంద్రబాబు గారు ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు రాత్రే ఎవరూ చూడకుండా మీ ఇంటి తలుపు తట్టి నాకు మద్దతు ఇవ్వండి అని ఆయనంతటా ఆయనగా కోరే ఒక అవకాశం ఉండేది. సువర్ణ అవకాశాల్ని మీరు పదే పదే చేజార్చుకోవటం మీకు వ్యూహం అయితే మేము నిస్సహాయులం. మీరు మంచి మనసుతో అర్థం చేసుకోండి, ఇండిపెండెంట్గా నిలబడి మీరేంటో ప్రూవ్ చేసుకోండి, అవతల తాడ తీయండి.